హాయ్ గైస్, డార్లింగ్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది. సో డార్లింగ్ మూవీ గురించి ఏం మాట్లాడాలంటే, మూవీ అయితే బాగుంది గైస్, మంచి ఇంట్రెస్టింగ్ గా ఉంది. అసలు మూవీ ఏంటి అంటే ఒక ఎమోషన్, అలాగే లవ్, కేరింగ్ ఈజ్ ఈక్వల్ టు డార్లింగ్ మూవీ అని చెప్పొచ్చు అనమాట. సింపుల్ గా నాకైతే బాగానే నచ్చింది. అంటే కంటెంట్ రిపీటెడ్ గా ఉన్నా కొద్దిగా డిఫరెంట్ గా మార్చి తీసారు, బాగుంది. కాకపోతే మూవీ ఎక్కడ మనకి లాగ్ అయితే అనిపించలేదు. మూవీకి హైప్ ఏంటంటే ఆ హీరోయిన్ చేసిన డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్ అనమాట. అది మూవీకి కొద్దిగా హైప్ అనమాట. సో మూవీ ప్లాట్ ఏంటంటే, మన హీరోయిన్ కి వచ్చేసి ఫిట్ పర్సనాలిటీ అనేది అయితే ఉంటది అనమాట. దాని నుంచి మన హీరో ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఎలా మారుతుంది అనేది మూవీ ప్లాట్. సో మూవీ విషయానికి వచ్చేస్తే ఎక్కడ నాకైతే లాగ్ అనిపించలేదు, మంచి ఇంట్రెస్టింగ్ గానే అనిపించింది. మంచి కామెడీతో అలాగే లవ్ ఎఫెక్షన్ తో బాగా తీశారు. ఎక్కడ నాకైతే లాగ్ అయితే అనిపించలేదు అనమాట. మూవీలో నాకు బాగా నచ్చింది ఏంటంటే, ప్రియదర్శి గారి క్యారెక్టర్ ఇందులో ఎంత సపోర్టివ్ గా ఆలోచించి కలర్ మనం ఇష్టపడితే ఎప్పుడు వదులుకోకూడదు అనేది చాలా క్లారిటీగా క్లియర్ కట్ గా మేక్ చేసి చూపించారు అనమాట. నాకైతే బాగా నచ్చింది మూవీలో, ఎక్కడ నాకైతే లాగ్ అనిపించలేదు. నాకు బాగా నచ్చింది ఏంటంటే, మూవీకి హైప్ ఏంటంటే మన హీరోయిన్ అనమాట. తను చేసిన ఈ క్యారెక్టర్ చాలా బాగుంది. అలాగే ఒక మంచి కామెడీగా డిఫరెంట్ గా కూడా ఉంది, బాగుంది అనమాట. ఇంకా మూవీలో హైప్స్ అంటూ అంటే ఇక ప్రియదర్శి గారి క్యారెక్టర్ అనమాట, ఆయన యాక్టింగ్ అని చెప్పుకోవచ్చు. ఇక మూవీ విషయానికి వచ్చేస్తే దీనికి నేను రేటింగ్ వచ్చేసి 5 అయితే 3.5 అయితే ఇస్తున్నాను గైస్.